విష్ణు గారు చెప్పండి, ఈ వ్యాఖ్యలతోటి మీరు ఏకీపిస్తారా? దీంట్లో ఏమైనా తప్పు ఉందంటారా? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో 1800 ఎకరాలు సరిపోతుంటే ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకోవడమే కాకుండా గవర్నమెంట్ భూమి 20,000 ఎకరాలు కాకుండా మళ్ళీ ఒక 45,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. వాట్ ఈజ్ యువర్ కామెంట్? అంటే క్లుప్తంగా ఒక్కో దాని మీద చర్చించుకుంటూ వెళదాం. అంటే ఇప్పుడు గతంలో కొంతమంది ఆంధ్రప్రదేశ్లో మేధావులు అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వారు, పార్లమెంటుకి పనిచేసిన వారు, వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే అది అమరావతి కాదు భ్రమరావతి అని అన్నారు. ఇప్పుడు ఈ కంటున్నటువంటి కళలు కానీ లేకపోతే ఆలోచనలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ మాట 100కి 100 రూపాయలు కరెక్ట్ అని చెప్పని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కానీ రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమికే సరైనటువంటి ప్రణాళికలు లేవు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కౌలు చెల్లిస్తూ అదనపు భారం పడుతూ ఉంది. ఇప్పటికే మా ప్రభుత్వంలో కూడా చెల్లించాము, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా జరుగుతుంది, అదొక భారం అయిపోయింది. అలాగే ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి భూమి కేటాయించినటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ కడతానికి సిద్ధంగా లేరు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. అలాగే బయట నుంచి 35,000 కోట్ల రూపాయలు కేవలం దానికోసమే అప్పు తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పైగా గట్టిగా వర్షం వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ల్యాండ్ కాకుండా అదనంగా మరొక 45,000 ఎకరాలు సేకరించాలి. అది రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కలలు కంటూ రైతుల్ని వారి యొక్క జీవన స్థితిగతుల్ని పూర్తిగా సమూలంగా అక్కడ మార్చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి నిర్ణయము ఎంతవరకు సమంజసము? ఇది సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తకి 100కి 100% ఏకీపిస్తాను. ఈరోజు ఒక ప్రతిపక్షంగా పక్క నుంచి చూస్తున్నటువంటి వాళ్ళగా గమనిస్తున్నటువంటి వాళ్ళగా మేము చెబితే దానికి వ్యతిరేకమని దానికి సంబంధించినటువంటి దాన్ని అభివృద్ధిని చూసి ఓరలేకపోతున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ మీరు గత 14 నుంచి 19 వరకు మీరు 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు, అలాగే ఇప్పుడు మళ్ళీ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారు అనేది ఒకసారి గమనిస్తే పూర్తిగా రైతులను ఏమార్చి పెట్టుబడిదారులకి రైతుల దగ్గర నుంచి ఈ భూమి అంతా కూడా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళుతూ అదొక రియల్ ఎస్టేట్ సంస్థగా అదొక దీని కింద తయారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంలో ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఆలోచనలు, ఈ కళలు, ఈ రంగుల కళల్ని చంద్రబాబు నాయుడు గారు కనటం మానేయాలి. ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర ప్రాంతాల నుంచి అందరూ పోయి డెవలప్ చేశారు తప్ప ప్రభుత్వమే పని కట్టుకుని అప్పులు చేసి రైతుల దగ్గర నుంచి భూమి లాక్కుని లేకపోతే ప్రభుత్వం నుంచి ధనం చెల్లించేటటువంటి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో వాస్తవం. రైట్. రామ్నాథ్ గారు. కొమ్మినేని గారు, మీకు మల్లాది విష్ణు గారికి నమస్కారం. ఇక్కడ అమరావతిలో అంశం ఏంటంటే సాధారణంగా ఇక్కడ ఏం జరిగిందన్నది చూడాలి. హఠాత్తుగా 10 నెలల తర్వాత మరో 44,000 ఎకరాలు తీసుకొస్తాం అని అంటూ ఉన్నారు. అంటే గతంలో కూడా ఇలాగే రాజధాని అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్పి అటు నూజివీడు వైపు అందరినీ మళ్ళీ చేసి ఇక్కడ వీళ్ళు కొనేసుకొని క్విట్ ప్రోకోలో భాగంగా మామూలు ముందస్తుగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్నది ఒక ఆరోపణ, ప్రధాన ఆరోపణ. వీళ్ళు భూములు కొనుక్కున్న తర్వాత ఇక్కడ పెట్టారు, మిగిలిన వాళ్ళందరినీ నూజివీడు వైపు మళ్ళీ చేశారు కావాలని ఉద్దేశపూర్వకంగా అనేది ఒక అలిగేషన్ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటామంటూ ఉంటే ఇక్కడ కూడా ఏమన్నా అలాంటిది జరిగిందా, ముందస్తుగానే ఏమన్నా వీళ్ళంతా భూములు కొన్నారా అన్న ఒక అనుమానం అయితే ప్రధానంగా వస్తోంది. దానికి తోడు ఇదే ప్రభుత్వం గతంలో 2014-19 మధ్య అమరావతిలో భూమి రావాలని చెప్పి చుట్టూ అగ్రి జోన్లని గ్రీన్ జోన్లని పెట్టి ఎవరు భూములు అమ్మడానికి లేదు, అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేయడానికి వీలు లేదంటూ ఒక కుదింపు చేసేశారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలకు తీసుకెళ్తాం, ఇంకా అదనంగా అంటే 1,00,000 ఎకరాలకు పైగా రాజధానికి తీసుకుంటున్నాము అంటే దీని ఉద్దేశం ఏంటి, దీని ప్రణాళిక ఏంటి? విమానాశ్రయాలు వస్తాయి, రైల్వేలు అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న మాస్టర్ ప్లాన్ లో కావచ్చు ఈ 53,000 ఎకరాల్లో ఎక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి, ఎక్కడ రైల్వే స్టేషన్ వస్తుంది, ఎక్కడ ఏది వస్తుంది అన్న దాని మీద వీళ్ళకి అవగాహన లేదా, ఇది వరకు నిర్ణయించలేదా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? పైగా మొన్నటి వరకు అన్ని పోను 4,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ 4,000 ఎకరాలు లేదు కాదు రామ్నాథ్ గారు, మొదట 10,000 ఎకరాలు మిగులుద్దని నారాయణ గారు చెప్తుంటే నేను విన్నాను. 10,000 మిగులుద్ది, ఆ డబ్బులతో సరిపోద్ది, కట్టేస్తామని చెప్పారు. ఇప్పుడేమో తర్వాత 4,000 అన్నారు, తర్వాత ఇప్పుడు 2,000 ఎకరాలకు వచ్చారు. మరి ఆ 2,000 ఎకరాలతోటి వడ్డీ కూడా రాదు కదా. అట్లా తగ్గించుకుంటూ రావడానికి కూడా ఉద్దేశం ఇదేమో అనిపిస్తుంది కొమ్మినేని గారు. ఇప్పుడు 2,000 ఎకరాలతో ప్రభుత్వానికి డబ్బులు రావు కాబట్టి ఇంకా భూమి తీసుకుంటే ఆ భూముల్లో మళ్ళీ కొంత ప్రభుత్వానికి మిగులుతుందని చెప్పడానికంటే ఇదంతా ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. పైగా ఇప్పుడు ఏడాదికి దాదాపు 300 కోట్లు కౌలు చెల్లిస్తూ ఉన్నారు. ఎప్పుడు 2015 నుంచి చెల్లిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటే
దానికి కూడా కౌలు చెల్లించాలి కదా కొమ్మినేని గారు. అవును. అంటే ఏడాదికి 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడబోతోంది మళ్ళీ అదనంగా. సరే ఇప్పుడు ఇక్కడంతా ఈ 53,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్న 53,000 ఎకరాలు కనీసం ఒక 70% 50% పనులు పూర్తి చేశాము, ఇంకా నెక్స్ట్ ఫేజ్కి వెళ్దామంటే అర్థం ఉంది. కానీ అక్కడ ఏమీ లేదు ఇప్పటి వరకు చేసింది. ఇంకా ఏంటి, లాస్ట్ 5 years వల్ల మేము చేయలేకపోయామంటున్నారు. కానీ అంతకుముందు 5 ఏళ్లలో కూడా ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు 10 నెలలు అయింది, ఇప్పటి వరకు చేసింది ఏంటంటే నీళ్లు తోడేశారు, ఈ పొదల్ని తొలగించారు, ఇంతకుముందు ఏం చేయలేదు. అలాంటిది ఫస్ట్ ఇక్కడ సాధారణ పవన్ కళ్యాణ్ గారు 1800 ఎకరాలు చాలన్నారు. కమ్యూనిస్టులు 5,000 ఎకరాలు తీసుకొని సింపుల్ గా తర్వాత విస్తరించుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పారు. అవన్నీ ఏమీ లేకుండా ఒకంగా 53,000 ఎకరాలు అప్పట్లో తీసుకున్నారు. దీన్ని ఏం చేయాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఇంకో 44,000 ఎకరాలకు వెళ్తూ ఉన్నారు అంటే ఇది ఏదో పెద్ద ప్లాన్ చేశారు. ఇక్కడ కూడా ఏదైనా లోపల ఏదైనా భూములు కొని మళ్ళీ అక్కడ కూడా దాన్ని ధరలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్నది అయితే అర్థమైంది. కంప్లీట్ గా ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పైగా ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరాను ఇలా అందుబాటులోనికి తేవాలి, మౌలిక సదుపాయాల కల్పన అంతా అందుబాటులోకి రావాలంటే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడున్న 53,000 ఎకరాలకి ఏమీ చేయలేక డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. ఇంకా మరో 44,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు ఇవన్నీ కల్పించాలంటే ఇంకా ఏ బ్యాంకు నుంచి అప్పు తెస్తారు? ఇప్పటికే వరల్డ్ బ్యాంకు నుంచి ఆ భూమి తాకట్టు పెట్టొచ్చట కదా, ఆ భూమి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తారట. అది అంటే అంత అమాయకులు ఎవరుంటారు కొమ్మినేని గారు? అంటే ప్రధానంగా మనబోటి వాళ్ళు ఆందోళన చెందుతున్నాం, ఆవేదన చెందుతున్నాం. కానీ మరి అక్కడ స్థానిక రైతుల్లో ఎలాంటి స్పందన అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఓకే ఫోన్లే ప్రభుత్వం చంద్రబాబు గారు అడిగారు ఇచ్చేసేద్దామని, అంటే వీళ్ళు ఎట్లా ప్రచారం మొదలుపెట్టారు ఎల్లో మీడియా, ఇంకేముంది అసలు రైతులే ఆగబడి అడుగుతున్నారని. అంతకంటే దుర్మార్గం ఏముంటుంది? నిజంగా ఏ రైతైనా తన భూమి పోగొట్టుకుంటాడా? అక్కడ ఎదురుగానేమో రాజధాని వస్తుంటే ఇక్కడ పక్కన తన భూమి నా భూమి కూడా తీసుకో అంటాడా? దానికి వాల్యూ పెరుగుతుంటే, అంటే వాల్యూ పెరగకపోతేనే ఇవ్వాలి, లేకపోతే ఎందుకు ఇస్తారు? సరే అయినప్పుడు కూడా అదే ఇప్పుడు ఆ భూమి రైతుల చేతుల్లో ఉందా లేకుంటే ఆల్రెడీ ఎవరైనా కొనేసి మేమే అప్పగిస్తామంటున్నారు? ఇది ఇంకోటి, రైతులకు అక్కడున్న రైతులకు ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదు, ఈ బడ్డన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలంతా మోయాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల ప్రజలు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పనకి అంతా 1000 కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు మేము మాట్లాడేసుకున్నాం, థర్డ్ పర్సన్ కి సంబంధం లేదనడం కూడా కరెక్ట్ కాదు కొమ్మినేని గారు. రైట్. రాష్ట్ర ప్రజల అందరి అభిప్రాయాలు తీసుకుని అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ చంద్రబాబు గారు ఆ ఉద్దేశంతో ఉన్నట్లేదు, ఏకపక్షంగా. ఎందుకంటే ప్రశ్నిస్తానని చెప్పి 1800 ఎకరాలు సరిపోతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అసలు నోరు మెదపట్లేదు కదా. ఏదో ఇద్దరి మధ్య ఏదో ప్రశ్నించకూడదన్న ఒప్పందం కూడా కుదిరిందని ఒక టాక్ అయితే వస్తూ ఉంది. మరి అదేంటో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక రాజేష్ గారు అశ్వారాపేట నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. సంక్షిప్తంగా పవన్ కళ్యాణ్ అనే పర్సన్ పార్టీ పెట్టిందే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ప్రశ్నిస్తారు కానీ చంద్రబాబు ఎందుకు ప్రశ్నించాలి ఉండవు కాదు కదా. ఈ మధ్య మొదట్లో ఏదో పిఠాపురంలో అక్కడ 1-2 వ్యాఖ్యలు చేసిన తర్వాత వీళ్ళు ఏదో కుదుర్చుకుని, డీల్ అంటే మరి రాజకీయ ఒప్పందం, మరి ఏం అవగాహన కుదిరిందో ఏమో కానీ ఇప్పుడు అసలు నోరు తెరవట్లేదు కదా. అందుకని ఆ డౌట్ సహజంగానే వస్తుంది.